ఇప్పుడు మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదో రైతుల పరిస్థితి వెనకబడ్డట్టే ఉంది ఇప్పుడైతే. ఎందుకట్లా? ఏది వాళ్ళు రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ చేయలేదు. ఎంత రుణమాఫీ కాలేదా? కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయితే అన్నాడు. కొంతమందికి చేసిండు, కొంతమందికి నీకు ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ? నాకు 2 లక్షలు ఉంది. 2 లక్షలే. రైతు భరోసా ఎట్లా? రైతు భరోసా అంటే అది ఇస్తా అంటుండే, ఏది ఈసారి ఇంకా రాలేగా మరి. రైతు భరోసా ఇంకా రాలే. మరి ఇప్పుడు అది రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదని? అది కాదా మరి అవుతుంది. ఇప్పుడు ఏమో ఇదివరకు రైతు బంద్ చేస్తే పత్తిత్తులో కూల్లో బిల్లు ఇలా తీసుకునేది. ఇప్పుడు వేస్తలేడు కాబట్టి అప్పు చేయాలి మరి. మళ్ళా అప్పు చేయాలన్నా? చేయపోతాం మరి. ఇప్పుడు వర్షం పడే అవి వేయపాయి అప్పు చేయకపోతే ఎట్లా? అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతులలో డబ్బులు ఏమైనా ఉండేదా? రైతు బంధు కంటిన్యూ చేసేది, వీళ్ళు వేస్తలేరు మరి. నేను కాంగ్రెస్ ఏను కానీ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ అని నువ్వే ఎట్లేదంటే ఎట్లా ఉన్నమాట చెప్పాలా మరి. ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన మంచోడే కావచ్చు కదా మరి. పైసలు రాని వచ్చాయని చెప్తే నాకు ఎట్లా? రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదంట, అటగిట పని చేస్తలేడు. ఆయన షోకు మంత్రి పదవి షోక్ అయింది. ఇప్పుడు రైతు ఎక్కడ పోని ఇక్కడ నీళ్లు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి అయితే సర్రా ఇచ్చి నీళ్ళు తెస్తున్నారు మరి ఆయన. అంతే ఉంది. ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే ఇట్లా అలిగిండా? అలిగినట్టే కొడుతుందిగా. అంతేనా? మా పరిస్థితి అట్టే ఉంది. ఇక బస్సులు అంటే మేము పోతున్నాం, పోతోళ్ళు పోతురా, పోయేటోళ్ళకి వాళ్ళకి మేలు జరగవచ్చు. అంతేనా? లేడీస్ పోతోళ్ళకి వాళ్ళకి. మీ ప్రభుత్వం తెచ్చింది నువ్వే వేస్ట్ అంటే మేము పోతలేం కదా బస్సులా. ఇప్పుడు నేను రైతును, నేను కాంగ్రెస్ పార్టీను, నాకు రైతు బంధు ఇవ్వాలి, నాకు రుణమాఫీ చేయాలి, అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా. ఈ రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా చేయాలి రైతులకు. ఇప్పుడు మేము పంట వేసుకోవాలి. ఇప్పుడు నీ కాడికి రావాలి. నువ్వు ఎటు వచ్చి రైతు భరోసా కాడికే వస్తాను. రైతు భరోసా కావాలి. అది అంత బాగా రైతు బంధు ఇది కూడా ఒకటి తీసేసి రైతులకు ఏమైనా ప్రమాదం అయితే జీవిత బీమా అది కూడా పోయింది. అది పోయింది. ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం? అదంటే నేను చెప్తున్నాను, సచ్చినోడికి వస్తాయి దాని పాడన సావనోళ్ళకి అది ఎవరు సచ్చినోళ్ళకి వస్తాయి. మరి ఎవడో 6 నెలలకు 3 నెలలకు దానికి కూడా ఇవ్వాలిగా మరి. అంటే మంచిదే కదా ఇస్తే కాదా మరి. మరి గట్లాంటివి తీసేస్తే 5 లక్షలు ఇచ్చిన మా ఊళ్ళో ఒకరితో ఇచ్చారు. మా ఊరు అంటే కొంచెం ఆసరే కదా, ఆసరే కదా కాదా మరి. ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో, నా భార్యకు పిల్లలకు ఆసర అయితే ఇంకా అది లేపుడు. ఈ పింఛని తాతలకు 4,000 వస్తానా? 4,000 లేదు, 2,000 ఇస్తున్నట్టుండే. అంతేనా? మాకైతే లేదు. మరి నువ్వు ప్రచారంలో 4,000 ఇస్తానని చెప్పలే మీ కాంగ్రెస్ అప్పుడు? ఎప్పుడు ప్రచారం 4,000 కాగితాలు పట్టుకొని తిరుగుతుంది. 4,000 ఇస్తాడా గెలుస్తా అని చెప్తుంది. మరి ఇప్పుడు మరి ఊళ్ళేకపోతే ఏమంటారా? మన 4,000 ఇవ్వకపోతే 2,000 ఇస్తే చాలా అంటున్నారు. అంతేనా? నెలకు 2,000 సరిపోయి 4,000 తులం బంగారం ముచ్చటేడు పైన. తులం బంగారం ఇస్తలేడుగా, అది కూడా ఇస్తలేడా? ఈ మాత్రం ఇచ్చిండు మరి. కళ్యాణ లక్ష్మి డబ్బులు వచ్చినాయి. అది పాతదే కదా, ₹1,00,000 అనేది. అవి వచ్చినాయి. అది కేసీఆర్ పెట్టిందే కదా కళ్యాణ లక్ష్మి. చంద్రశేఖర్ ఉన్నాడు పెట్టింది. మరి ఇప్పుడు ఈయన వచ్చినాక తులం బంగారం అన్నాడు కదా. 50,000 కాదు ₹1,00,000 చేసిండు. చంద్రశేఖర్ ₹1,00,000 ఇచ్చిండు. ఈయన మళ్ళీ ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తాడు. తులం కాదు పావులెత్తు కూడా రాదు. మా ఊళ్ళో రాలేదయ్యా. మరి మనం పట్టుకొని తిరుగుతావా పేపర్ పట్టుకొని? మళ్ళా తులం బంగారం ఇస్తాను. ఇక పార్టీ అనుకున్నా తిడతలేరే అందరు తిడతలే తులం బంగారం. దానికి ఓడి తిడతలేడు. నేను పెళ్లి చేసినోడే తిడతాడు, కత్తిమూడని తిడతారు. పెళ్లి చేసినోడే. మరి మీ కాంగ్రెస్ లో ఏం మార్చుకోవాలంటే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి గాని వీళ్ళు గాని పరిపాలనలో ఏం మార్చుకోవాలి ఏంది? ఆయన మార్చేది ఏం లేదు. ఈ ఇండియాకున్నామంటే రైతులు మాత్రం మేలు చేయాలి. రైతులకు మాత్రం మేలు చేయాలి. రైతు బాగుంటేనే జనం అంతా బాగుంటారుగా. నాకు ఆడుకో 20 మంది వస్తారు పనికి. ఇక నేను వెనకబడ్డా మంది ఏం చేస్తారా వచ్చి, అంతేగా. అంతే. రైతు భరోసా ఫెయిల్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతు భరోసా అనేది ఫెయిల్ అయింది. ఖచ్చితంగా ఫెయిల్. నేను రాజగోపాల్ రెడ్డి వస్తా అదే చెప్తాను చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డికి చెప్తాను. మరి ఇంకేం చేస్తాం మరి. ఇప్పుడు టైమే మాది. ఇప్పుడు ఈ టైంకి ఇవ్వాలగా. నువ్వు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినాడు. నువ్వు ఎవడైతే నా ఓడైతే నీ ఓడైతే అట్లా